అరే చిన్నగా చిగురు బూతులు ఉంటాయి, కొద్దిగా ఇయర్ ఫోన్స్ పెట్టుకోండి, ఎందుకంటే ప్రత్యాపారంలోనే బూతులు కామన్. సో మన రోస్టింగ్లో కూడా బూతులు కొన్ని ఉండాల్సిందే, తప్పదు. అది మరి ఆఫీస్లో మేనేజర్కి కోట్ ఉండాలి, ఎంప్లాయీస్కి టక్ ఉండాలి, స్కూల్ పిల్లోడికి స్కూల్కి వెళ్ళాలంటే యూనిఫామ్ ఉండాలి, అలాగే కాశ్మీర్కి వెళ్ళాలంటే కట్ ఉండాలంట. పెహల్గాంలో పీపుల్ విజిట్ చేయడానికి ఎంజాయ్ చేయడానికి వెళ్తే కట్టుందా లేదా అని చంపారంట. సో ఈ రోజు ఆ కట్టుగాళ్ళని రోస్ట్ చేద్దాం. అండ్ దీంట్లో వీళ్ళకి కొంతమంది సపోర్ట్ చేస్తున్నారు, సపోర్టివ్ గా మాట్లాడుతున్నారు ఈ ఐడియాలజీకి ఇండైరెక్ట్ గా. వాళ్ళందరినీ ఈ రోజు మనం వేసుకుందాం. వీడియోని ఎండ్ వరకు చూడండి భయ్య, మజా వస్తుంది. సో మనం ముందుగా పెద్దాని ముత్యంతో స్టార్ట్ చేద్దాం. तो इमीडिएट रिलीफ जहाँ पे ये हमला हुआ वहाँ पे या तो पैरों से जाया जा सकता है, घोड़े से जाया जा सकता है. जब हमला चल रहा था उस समय जो लोग बचाए गए उन्हें उन्हीं लोगों ने बचाया जिनको आप हिंदू मुसलमान में बांट रहे हैं. वो घोड़े वाले जिनका धर्म ऑब्वियसली सबको पता है. దీప్తి సునైనా మీకు తెలుసు కదా, ఈ పోస్ట్ కి లైక్ కొట్టింది. అండ్ ఇంకోటి, తెలంగాణ తేజుప్రియ అని ఒక ఆవిడ ఉంటది. ఏ ముస్లిం కాశ్మీరీ మ్యాన్ క్యారీడ్ హిందూ టూరిజం ఆన్ హిస్ బ్యాక్ ఆఫ్టర్ ది పెహల్గామ్ అటాక్. నో గోధి మీడియా, మోడీ మీడియా అని గోధి మీడియా అంటుంది, గుర్తుపెట్టుకో. నో రైట్ వింగ్ విల్ షేర్ దిస్ పెహల్గామ్ టెర్రర్ అటాక్. నేనేమంటున్నా అంటే పొలిటిక్స్ ని దీంట్లో కూడా ఎందుకు ఇన్వాల్వ్ చేస్తున్నారు? అరే అక్కడ జనాలు చచ్చిపోతున్నారు రా బాబు, మీరు రిటర్న్ అడగాల్సింది యుద్ధం, పాకిస్తాన్ పై యాక్షన్. కానీ మీరు ఏం చేస్తున్నారా? రివర్స్ వాళ్ళని సేవ్ చేసే విధంగా ప్రవర్తిస్తున్నారు గోధి మీడియా అని. మన ఇప్పుడున్న గవర్నమెంట్ ని తక్కువ చేస్తున్నారు. రాజకీయం చంపేది వాళ్ళే, కాపాడేది వాళ్ళే, చంపడానికి సహకరించేది వాళ్ళే. అండ్ కాశ్మీర్ లో ఎక్కువ పాపులేషన్ కూడా వాళ్ళే. అండ్ వీళ్ళకి తెలియని విషయం ఏంటంటే మోడీకి సపోర్ట్ చేసిన ప్రతి ముస్లిం ని టెర్రరిస్టులు చంపింది. అండ్ ఆ పాకిస్తానీ అక్కడున్న ఒక లీడర్ ఇక్కడ పిఎం ఎలక్షన్స్ అప్పుడు ఒక పిఎం గెలవాలి, మోడీ గెలవద్దు అని ట్వీట్లు వేసిండ్రు, కోరుకున్నారు. వీళ్ళు తెలంగాణలో ఉండే వీళ్ళు టెర్రరిజం చేస్తున్నారా? వీళ్ళని బయోకట్ చేయండి. బంగ్లాదేశ్ లో హిందూస్ ని హిందూ నామ్సే చంపుతున్నారు, అది వీడకు కనబడదు. వెస్ట్ బెంగాల్ మన ఇండియాలోనే, అది వీడకు కనబడదు. అంతెందుకు కేరళలో మొన్న క్రిస్టియన్స్ ని దారుణంగా కన్వర్ట్ చేసిండ్రు ముస్లిమ్స్. ఇవన్నీ ఇలా కనబడవు. కేవలం మోడీ మీడియా ప్రతి చావుని రాజకీయం చేయడం మాత్రమే కనిపిస్తుంది. అది ఎంతవరకు కరెక్టే? ఎంతవరకు కరెక్ట్? అది దిమాక్ ఉందా మీకు? దమాక్ ఇక్కడ అసలు బుర్ర పనిచేస్తుందా? కర్మ చుట్టుకొని చచ్చిపోతారా బాబు. హిందూ ముసుగులో ఉండి టెర్రరిస్ట్ లాగా ప్రవర్తిస్తున్నారు. అరే టెర్రరిస్ట్ వచ్చి మనల్ని చంపాల్సిన అవసరం లేదురా, వీళ్ళే చంపేస్తారు మనల్ని. అరే నాకు ఒక విషయం అర్థం కాదు, మొబైల్స్ పట్టుకొని వీడియో తీయాల్సిన అవసరం ఏముందిరా? ఆవిడేమైనా దేశానికి సంఘసేవ చేసిందా? లేదుగా. ఇంత కన్జ్యూమరిజం, ఇంత ఫ్యానిజంలో ఉంటారేంట్రా మీరు? ఒక మామూలు ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ అమ్మాయిని కూడా సెలబ్రిటీ లాగా ఉపయోగం దేశానికి నీ వల్ల ఇంత ఎర్రిపుకులు ఉంటారేంట్రా నా దేశంలో? ఒకడిని మించిన మరొకళ్ళు మాకు తగిలి సచ్చారు ఏంట్రా దెంగే. సార్ మోడీ గారు, మీరు మన ఇండియన్ ఆర్మీకి ఫుల్ రైట్స్ ఇచ్చారంట. అలాగే నాకు ఒక చిన్న అవకాశం ఇచ్చారు. 2 M416 గన్లు, ఒక 10 గ్రానైట్స్ నన్ను పాకిస్తాన్లో పంపించండి. నేను చచ్చేలోపు మినిమం 30 మందిని లేపేస్తా సార్, నవ్వే వాళ్ళకి. ఏంటి సార్ అది? ఈడికి గన్నులు ఇచ్చి పంపించండి, ఈడి గన్ను కోసి రిటర్న్ పంపిస్తారు వాళ్ళు. అంటే నువ్వు గన్నులు తీసుకొని వెళ్తే అక్కడ ఇండియన్ ఆర్మీ గన్నులు కింద పెట్టి కొట్టుకోవాలా? అరే మీకు అంత పాకిస్తాన్ మీద పగుంటే మీ పక్క ముస్లిం గల్లీలోనే ఎవడో ఒకడు పాకిస్తాన్ గెలిస్తే సెలబ్రేషన్స్, స్టోరీలు, స్టేటస్లు పెట్టుకుంటాడు. బార్డర్ బయటే కాదురా, బార్డర్ లోపల మన ఇల్లు పక్కల గల్లీలో కూడా ఒక ఉగ్రవాది ఉంటాడు. ముందు వాడిని చంపండిరా. బార్డర్కి వెళ్ళి లేపిస్తా, నరికేస్తా. ముందు ఇళ్ళని చంపండి ఎర్రిపుకుల్లారా. వీళ్ళు వాళ్ళకంటే డేంజర్. వీళ్ళు ఇక్కడ వాళ్ళపైనే భుజం మీద చేతేసుకొని మామా బాయ్ అని తిరుగుతారు, అక్కడేమో బార్డర్కి వెళ్ళి నరికేస్తా, చంపేస్తా అంట. అయినా ఆర్మీకి పాకిస్తాన్ ఆతరా. मैसेज भी जाना चाहिए कि जो लोग बोले कि उन्होंने पूछा पहले कि आप हिंदू हो क्या, अगर हिंदू हो तो उन्होंने मारा और मुस्लिम को नहीं मारा. ये इंडिया में मैसेज जा रहा है, ऐसा नहीं है. मैं सुबह से అచ్చా మనుషుల చావు మీద రాజకీయాలు. ప్యాంటు విప్పి కట్టుందా లేదా అని చూసి చంపిన టెర్రరిస్టులు వాళ్ళ రిలీజన్ అడిగి చంపిండ్రు. వాళ్ళ ఖురాన్లో ఒకటి కల్మా ఉంటుంది, ఆ సూత్రం చదివిపించిండ్రు. ఆ చదవకపోతే చంపేసిండ్రు, చదివి వినిపించకపోతే. ఈవిడ వచ్చి ఏమంటుంది, అదంతా ఫేకు, హిందూనా అని అడగలేదు, డైరెక్ట్ వచ్చి చంపేసిండ్రు అంటుంది. ఈవిడ కూడా ఒక పొలిటికల్ పార్టీకి సంబంధించిన ఒక అమ్మాయి. అరే మీరు మనిషి చావుని రాజకీయం ఎట్లా చేయబుద్ధి అవుతుందిరా మీకు? షార్ట్ ఇచ్చే ముందు
హిందూ ఏ ముస్లిమే అని 2 సార్లు అడిగింది. ఆ షాట్ నిజంగా నేను మా హస్బెండ్ అనుకోలేదు. విక్టిమ్సే చెప్తున్నారు. एक ने बोला कि मुसलमान अलग हो जाओ और हिंदू अलग हो जाओ जेंट्स को बस, और हिंदू वाले जेंट्स को गोली मार दी बस. సో ఇక్కడ విక్టిమ్సే వచ్చి హిందువులు సపరేట్గా అండి చంపేస్తాము అని ఇక్కడ విక్టిమ్సే వచ్చి చెప్తున్నారు. బట్ ఈ టెర్రరిజానికి సపోర్ట్ చేస్తూ ఇండైరెక్ట్గా మాట్లాడుతున్న పొలిటికల్ ఎజెండా, ఒక ఎజెండా పెట్టుకొని మాట్లాడే వీళ్ళు మాత్రం మనిషి చావుని కూడా రాజకీయం చేస్తున్నారు. అంటే వీళ్ళు ఒక కమ్యూనిటీని కాపాడాలనుకుంటున్నారు. ఎందుకు? ఓట్ల కోసం. మరి పాకిస్తానీలు మన ఇండియాలో ఉన్నారు, వాళ్ళని తరిమి కొట్టండి అని ఒక్క మాట అయినా అంటారు వీళ్ళు? అనరు. ఎందుకంటే వీళ్ళకి వాళ్ళ ఓట్లు కావాలి, డబ్బులు కావాలి, వాళ్ళ నుంచి ఆస్తులు కావాలి. బాపూజీ బతుకుంటే ఒక మాట అనేవాడు, పాకిస్తాన్ అయితే ఇచ్చేసాను కానీ అక్కడ ఉన్న ముస్లింలను కూడా ఇండియాలో ఉంచాను, అందుకు నేను దెంగులు గాయాల్సి వస్తుంది. మీది నుంచి వీడెవడో వచ్చి పాకిస్తాన్ చేసింది తప్పే కానీ సింధు జలాలను ఆపడం తప్పట. అరే ఏడబుడతారా మీరు? పాకిస్తాన్ మీద అంత ప్రేమేంట్రా మీకు? రే కర్ణా చంపేద్దారా, వీళ్ళంతా మారరా. మన సమంత ఏమని పెట్టింది? రివర్ డు నాట్ డ్రింక్ దేర్ ఓన్ వాటర్ అంట, ట్రీస్. అంటే నీరు తన నీళ్లు తాను తాగదు కాబట్టి అందరికి ఇవ్వాలంట. అంటే పాకిస్తాన్ వాళ్ళు వచ్చి మనల్ని చంపినా గానీ మనం మాత్రం వాళ్ళకి నీళ్ళు ఇవ్వాలంట, వాళ్ళకి హెల్ప్ చేయాలంట. ఏం మాట్లాడతారా వీళ్ళు? ఈ దేశంలో ఉంటూ 24 గంటలు పాకిస్తాన్ కి పని చేస్తారా మీరు? అప్పట్లో పాకిస్తాన్ మేము ఈ టెర్రర్ అటాక్లు ఏమీ చెయ్యము, ఇండియాతో మంచిగా ఉంటాము అని చెప్పి సైన్ పెట్టించుకుంది నెహ్రూతో. బట్ చాలా సార్లు అటాక్లు, హేట్ చూపిస్తానే ఉన్నారు మన పైన. ఇది 4వ సారి మోడీ ప్రభుత్వం వచ్చాక. అంతకుముందు ఇంకా చాలా ఎక్కువనే చేసినారు వేరే ప్రభుత్వం ఉన్నప్పుడు. బాంబే తాజ్ హోటల్ అటాక్ పెద్ద అటాక్ అది, దాని గురించి మాట్లాడితే గంట పోతుంది, అంత పెద్ద అటాక్ అది. సో అది పక్కన పెడితే వీళ్ళు మన మీద చాలా అటాకులు చేసుకుంటూనే వచ్చిండ్రు, వెన్నుపోటు పడుచుకుంటూనే వచ్చిండ్రు. ఇంకా ఎన్నాళ్ళని సహిస్తారా? మీతో మంచిగా ఉంటాము అనే సైన్ పెట్టించుకొని మన నీళ్లు తాగుతున్నారు. ఇప్పుడు వాళ్ళు ఎన్నిసార్లు వెన్నుపోటు పొడిచి మనల్ని మోసం చేసిండు కాబట్టి మనం మళ్ళీ వాళ్ళకి వాటర్ ఇస్తే, సింధు వాటరు, మనకంటే పెద్ద ఎరుపుకి ఎవడు ఉండడు. 100 మేము నీళ్ళు ఆపేస్తాం. పిల్ల చెల్లి తల్లి ముసలి చచ్చిపోయినా పట్టించుకో. అరే ఆడు కత్తి తీసుకొని ఒడిచేస్తే మనం తిరిగి పొడవకుండా ఒడిచిన వాడి మీద హ్యుమానిటీ, మానవత్వం చూపించడం ఏంట్రా నా దేశంలో? అరే ముందు ఇళ్ళని ఒడవాలరా. ఏం మనుషులరా, ఏడుంటుందరా సోచు మీది. అట్లాంటి వాళ్ళు కూడా ఉన్నారు పాకిస్తాన్ ని ప్రేమించేటోళ్ళు. చూడండి, కాంగ్రెస్ పార్టీ పాకిస్తాన్ భయ్, పాకిస్తాన్ కూడా మాదే. మురళి గారు, నేను పాకిస్తాన్ ప్రేమిస్తా, నీకు లేకపోతే నీ దౌర్భాగ్యం అది, నీకు లేకపోతే నీ దౌర్భాగ్యం అది. పాకిస్తాన్ కు దో టుక్డా కరో, పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ హిందుస్థాన్ మే మిలా దో. అది పరిస్థితి, అది పరిస్థితి. అరే పాకిస్తాన్ దగ్గర ఎర్రిపూకురా వాడు, వాడికి చైనా ఓడి పక్కన పడుకుంటే గానీ రూపాయి దొరకదు. అండ్ వేరోడు పండబెట్టుకోడు కూడా వాడిని. అంత పెద్ద లంజా అది, దాన్ని వీళ్ళు ప్రేమిస్తారంట, కలుపుకుంటారంట. వేరోడు వాడిని మింగడు, అంత గలీజ్ అయిపోయిందని ఉన్నా. చైనా వాడు ఒక్కడే మింగుతుండు, అది కూడా ఆడ గుద్దిస్తున్నాడు కాబట్టి మింగుతుండు అని వాడుకుంటుండు. చైనా వాడుకొని టెర్రరిజం చేస్తే గానీ పాకిస్తాన్కి చైనా సహకరించదు. ఆ టెర్రరిజం చేయించి మన మీదనే ఇక ఇట్లా అమాయకులను చంపమని చెప్తారు, వచ్చి చంపుతారు. అయినా ఇది 2-3 సంవత్సరాల నుంచి ప్లాన్ చేస్తున్నారు. అరే సంకల్ ఎంటికలు పెరగంగానే, అది గీక్కోగానే సరిపోదురా. సంకల్ ఎంటికలు పెరిగిన దానికి, కొంచెం మెచ్యూరిటీ వచ్చిన దానికి నీకు బుర్రలో కొంచెం పని చేయాలి. ఐక్యూ లెవెల్ పని చేయదు, ఎక్కువ పని చేస్తుంది కొందరికి, అసలు పని చేయదు. ఎర్రిపులంతా ఒక్క ఈ చోటే చేరారేలా. అండ్ వీడియో అయితే ఇది మామ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, కమెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి రోస్టింగ్ ఎక్కించి ఎడ్యుకేట్ చేయండి, నవ్వించండి. నెక్స్ట్ రోస్ట్ మాత్రం చాలా ఫన్నీగా ఉంటుంది, బాగుంటుంది. అప్పటి వరకు వెయిట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి.